దీపమాలని కాపీ కొట్టి యేసుమాల అని, గుడి గోపురాలను కాపీ కొట్టి చర్చిలని, విష్ణుమూర్తి ఆదిశేషు మీద ఉంటే ఆదిశేషు మీద యేసును పెట్టడం, యేసు విగ్రహాలు పెట్టడం. అలాగే హిందువులు సూర్య నమస్కారాలు చేస్తుంటే హిందువులు కాపీ కొట్టి యేసు సూర్య నమస్కారాలు అనడం. ఇలా రకరకాలుగా అమాయకులు మోసం చేసి పక్క వాళ్ళ సంస్కృతిని కాపీ కొడుతున్నారు క్రైస్తవులు. ఇదేంటంటే పక్క వాళ్ళని మోసం చేయడం ఒక టెక్నిక్ అనమాట. దీన్నే కాపీ పేస్ట్ టెక్నిక్ అంటారు అనమాట. సో ఇదంతా ఏంటంటే అమాయకులు మోసం చేయడానికి ఇది ఒక రకమైన కొత్త టెక్నిక్. చూశారు కదా, క్రైస్తవ పాస్టర్లు చేస్తున్న మోసాలు, వేదాల్లో యేసని చెప్పడం కానీ, లేనిపోని కొత్త మంత్రాలు సృష్టించడం కానీ, అలాగే పక్క సంస్కృతుల్ని హిందూ మతంలో ఉన్న ఆచారాన్ని కాపీ కొట్టి అమాయకుల హిందువులను మోసం చేసి క్రైస్తవ మతంలోకి మార్చి ఈ దేశాన్ని నాశనం చేయాలన్న కుట్ర. కానీ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, అలాగే మీ తోటి స్నేహితులు చూపించండి, సత్యాన్ని అందరికీ తెలియజేయండి.